తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు సముద్ర మార్గాలకు పాకింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధి రక్తసిక్తమైంది. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్నటువంటి ఒక భారీ వాణిజ్య నౌక పైన ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడితో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలతో పాటు అటు భారత్లోనూ ఆందోళన మొదలైంది. అసలు ఆ నౌకపై దాడి ఎందుకు జరిగింది, గల్లంతైన ఆ ముగ్గురు ఎవరు, ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ వీడియో క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దాంట్లో చూస్తే థాయిలాండ్కు చెందినటువంటి మయూరి బ్యాంకాక్ అనే వాణిజ్య నౌక యుఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్లోని కాండ్లా ఓడరేవు లక్ష్యంగా బయలుదేరింది. ఈ నౌక థాయ్ కంపెనీ అయినటువంటి ప్రెషియాస్ షిప్పింగ్ PCL దానికి చెందినటువంటిది. అయితే హర్ముజ్ జలసంధిని దాటుతున్నటువంటి సమయంలో ఇరాన్ బలగాలు ఈ నౌకను లక్ష్యంగా చేసుకున్నారు. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా దాటికి నౌక తీవ్రంగా దెబ్బతింది. అప్రమత్తమైనటువంటి ఒమన్ నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి 20 మందిని సురక్షితంగా కాపాడింది. కానీ విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ముగ్గురు సిబ్బంది గల్లంతైపోయారు. వారి ఆచూకీ ఇంకా తెలియట్లేదు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇకపోతే ఈ దాడి భారత్కు పెను సవాలుగా మారింది. కాండ్లా పోర్టుకు రావాల్సిన నౌకపైన దాడి జరగడంతో భారత నౌకాదళం హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులతో సతమతమవుతున్న వాణిజ్య నౌకలకు ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో ఇరాన్ దాడులు అదనపు తలనొప్పిగా మారాయి. దీనివల్ల వస్తువుల రవాణా ఖర్చు పెరగడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల ఇరాన్ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయినప్పటికీ కూడా భారత్కు వస్తున్నటువంటి నౌకలపైన దాడి చేయడం కొంత ఇబ్బంది కలిగించేటువంటి విషయం. కాగా హర్ముజ్ జలసంధి గుండా దాదాపు 20% చమురు రవాణా జరుగుతుంది. దీనిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటారని ప్రకటించారు. తాజాగా ఇరాన్ ఆ మార్గం గుండా ప్రయాణించిన నౌకపైన దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అది కూడా భారత్కు వస్తున్నటువంటి ఒక నౌకపైన ఇరాన్ ఈ రకమైనటువంటి దాడికి చేయడం ఇప్పటివరకు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి నౌకలు లేదా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నటువంటి ఇరాన్ ఇప్పుడు ఏకంగా భారత్కు వస్తున్నటువంటి నౌకను కూడా టార్గెట్ చేయడం అనేది పూర్తిగా దీన్ని భారత్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ మనం చూసాం, శ్రీలంక నుంచి భారత్కు వస్తున్నటువంటి సందర్భంలో ఆ పరిసర ప్రాంతాలలో ఇరాన్కు సంబంధించినటువంటి ఒక నౌకని భారత్ తమ యొక్క ప్రాంతంలో రక్షణ కోసం ఇరాన్ నౌక ఆశ్రయం కోరితే భారత్ ఆశ్రయం ఇచ్చేసింది. అక్కడ అమెరికా దాడి చేస్తుంది. ఆ యొక్క సముద్ర మార్గంలో కొంతకాలం భారత నౌకాశ్రయాలలో ఆశ్రయం కోరితే భారత్ నిర్మోహమాటంగా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక నౌక, ప్రమాదానికి గురి కాబోతున్నటువంటి ఒక నౌకకు ఆశ్రయం కల్పించడం ఆ బాధ్యత అన్నట్టుగా ఆ యొక్క నౌకకి భద్రత కల్పించింది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది, భారత్కు వస్తున్నటువంటి నౌకను నేరుగా అటాక్ చేసి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారు ఉన్నారా పోయారా ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ నౌకలో ఉన్నటువంటి సామాగ్రి ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలియదు. అవి కూడా పూర్తిగా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. ఇరాన్ చేస్తున్నటువంటి ఈ పరిణామం అంటే రాబోయే రోజులలో అన్ని దేశాలతో కూడా కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా మారినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఎవరిని కూడా కన్సర్న్ చేయకుండా ఈ రకంగా ముందుకు వెళ్తే ఇరాన్కు తీవ్ర పరిణామాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్కి ఆపోనెంట్గా ఉన్నటువంటి శత్రువులపైన దాడి చేయడం ఓకే, పూర్తిగా వారిని దాడి చేస్తున్నటువంటి వారిపైన దాడి చేయడం కూడా ఓకే. కానీ ఎటు వారికి మద్దతు తెలిపేటువంటి వారు లాంటి వాళ్ళు కానీ లేకుంటే ఎవరి వైపు బ్యాలెన్స్గా ఉంటూ ఎవరి వైపు వెళ్ళకుండా బ్యాలెన్స్గా ఉన్నటువంటి దేశాలపైన కానీ దాడులకు తెగితే అవి కూడా ఆటోమేటిక్గా శత్రు దేశాలుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత ఇరాన్ మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ హర్ముజ్ జలసంధిలో ఈరోజు జరిగినటువంటి దాడి అయితే భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించింది నౌకాశ్రయాల అన్నింటిలో కూడా పోర్టుల్లో. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది భారత ప్రభుత్వం దీని గురించి అనేది చూడాలి.